హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్రెషన్ కి స్వాగతం. ముందు చాప్టర్ లో నాకు బి సైడ్ లో జాయిన్ అవ్వడము, జపాన్ ఫుల్ టీమ్ ని అనౌన్స్ చేయడము, అలాగే నైజీరియా టీమ్ లో కొంతమంది ప్లేయర్స్ ని చూసాము. ఇక లాస్ట్ ఫైనల్ లో మ్యాచ్ ని స్టార్ట్ అవ్వడం కూడా చూసాము. ఇక ఈ చాప్టర్ లో వచ్చి ఓనాజీ గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని, ఆ తర్వాత జపాన్ విఎస్ నైజీరియా మధ్య మ్యాచ్ ని చూసుకోవచ్చు. ఇక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ చాప్టర్ గురించి డీటెయిల్ గా తెలుసుకోండి. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లైట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో ఓనాజీ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఇక ఓనాజీ కొంతమంది ప్లేయర్స్ గ్రౌండ్ లో ఫుట్బాల్ ని ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ టెక్స్ట్ ని చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇక్కడే ఈ టైంలోనే స్టార్ట్ అయింది. ఓనాజీ ఇక్కడే మాకు ఫ్యూచర్ ని ఇచ్చాడని ఉంటుంది. ఇక ఓనాజీ బాల్ ని తీసుకుని గోల్ ని చేస్తూ ఉంటే అక్కడ ఉన్న కిడ్స్ వచ్చి వెళ్లి గోల్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ ఒక్కసారి ఇక్కడ కిడ్స్ ని అలాగే నైజీరియా టీంలోని ప్లేయర్స్ ని చూసుకుంటే వాళ్ళు వీళ్ళు ఒకరని తెలుస్తుంది. అంటే టీంలోని 3 or 4 ప్లేయర్స్ వచ్చి ఓనాజీ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఫ్యాన్ లో కామెంటేటర్స్ వాళ్ళ నెక్స్ట్ అనౌన్స్ చేస్తారు. ఒకరి పేరు వచ్చి టెరెసా, ఇంకొకరి పేరు వచ్చి నాచుక్ అని చెప్పి U20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఒకసారి ఈ టోర్నమెంట్ లోని రెగ్యులేషన్స్ ని చూసుకుంటే టోటల్ 64 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఆ 64 టీమ్స్ 16 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. అలాగే ఈ 16 గ్రూప్స్ లో మళ్ళీ 4 టీమ్స్ ని సెలెక్ట్ చేశారు. అయితే ఏ టీమ్స్ అయితే టాప్ 2 కి రీచ్ అవుతాయో వాళ్ళు మాత్రమే టోర్నమెంట్ లో ముందుకు వెళ్తారు. ఎవరైతే రీచ్ అవ్వలేదో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ ప్రతి ఒక్క టీం వాళ్ళ ఎపోనెంట్స్ అయిన 3 టీమ్స్ తో మ్యాచ్ ఆడతారు. ఈ ప్రాసెస్ తర్వాత మొత్తం 32 టీమ్స్ అడ్వాన్స్ అవుతాయి. అయితే ఈ 32 టీమ్స్ కి ఫైనల్ టోర్నమెంట్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే సేమ్ గ్రూప్ స్టేజెస్ లాగా. బట్ అక్కడ ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ వచ్చి ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ విన్ అయిన వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ కి, ఆ తర్వాత విన్ అయిన వాళ్ళు సెమీస్ కి, ఆ తర్వాత ఫైనల్స్ కి వెళ్ళిపోతారు. ఇక్కడ మొత్తం 128 మ్యాచెస్ అనేవి జరుగుతాయి. ఇక మ్యాచ్ జరిగేటప్పుడు మికాగి కార్పొరేషన్ నుంచి ట్రాన్స్లేటర్ బైట్స్ ని పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. ఇవి బ్లూ లాక్ లో యూజ్ చేశారు. ఇప్పుడు మ్యాచెస్ లో కూడా అలో ఉంది. ఇక ఫైనల్లీ మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. నాకు ఈ మ్యాచ్ ని చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది జపనీస్ ఫుట్బాల్ లోనే ఒక న్యూ చాప్టర్ కి బిగినింగ్. ఇప్పుడు జపనీస్ ఫుట్బాల్ లోనే నెక్స్ట్ జనరేషన్స్ రైజ్ అవడానికి రెడీగా ఉందని చెప్తాడు. ఇక ఫైనల్లీ U20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ అయిన జపాన్ విఎస్ నైజీరియా మ్యాచ్ స్టార్ట్ అవడం చూసుకోవచ్చు. ఇక బాల్ ఓనాజీ దగ్గర ఉంటే సెంటర్ ఫార్వర్డ్ అయిన ఈసీగా ఇంటర్వ్యూ తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. బట్ ఓనాజీ బాల్ ని నైజీరియా కెప్టెన్ అయిన కూసోకి పాస్ చేస్తాడు. మళ్ళీ తన దగ్గరికి వెళ్తారు. బట్ కూసో రిన్ వైపు కాకుండా ఈసీగా డైరెక్షన్ లో ట్రిప్లింగ్ ని యూజ్ చేసి తనని దాటుకొని వెళ్ళిపోతాడు. అయితే రిన్ తన మూవ్ ని రీచ్ చేసి ఆ పాస్ ని స్టాప్ చేయడానికి వస్తాడు. అలాగే రియో కూడా వస్తాడు. అయినా కూడా కూసో ఆ బాల్ ని పాస్ చేస్తాడు. కానీ తను పాస్ చేసే ప్లేస్ లో అక్కడ బాచ్రా ఆల్రెడీ ఉంటాడు. ఇక బాల్ ని తీసుకునే టైంలో షాడోస్ నుంచి బెల్లో వచ్చి బాచ్రా కంటే ముందే ఆ పాస్ ని తీసుకుంటాడు. అంతేకాదు స్లిక్ స్పిన్ ని యూజ్ చేసి తన నుంచి ఈజీగా ఎస్కేప్ కూడా అయిపోతాడు. ఇక బాల్ ని ఓనాజీకి పాస్ చేస్తే కరెక్ట్ టైంలో బాచ్రా తన లెగ్ ని అడ్డంగా పెడతాడు. ఇక ఆ బాల్ తన లెగ్ కి తగిలి ఆర్యూ బ్యాక్ లో పడుతుంది. అది ఆర్యూ చూసి ఆ పాస్ ని బెల్లో స్లాపీగా చేశాడు. అంటే ఇక్కడికి వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండారు. ఇక నేను వెళ్ళి ఆ పాస్ ని తీసుకోవాలని అనుకుంటాడు. కానీ సడన్ గా ఓనాజీ బాల్ దగ్గరికి జంప్ చేసి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి అంతా బాగానే ఉందని చెప్పి ఆ పాస్ ని తీసుకుంటాడు. బట్ జపాన్ కెప్టెన్ ఐగో పర్ఫెక్ట్ టైంలో ఓనాజీని స్టాప్ చేయడానికి వచ్చి స్మైల్ చేస్తాను. నీ బాడీలో ఏమైనా స్ప్రింగ్ ఉన్నాయా, అంతగా ఎగురుతున్నావని అంటాడు. అప్పుడు ఓనాజీ వచ్చి నేను గోల్ చేయడానికి కంప్లీట్ గా ఓపెన్ చేసి పెట్టావు అని బాల్ ని 1 ట్యాప్ చేసి గోల్ కోసం లెఫ్ట్ సైడ్ కార్నర్ లోకి షూట్ చేస్తాడు. కానీ నీకో ఆ గోల్ ని తన హెడ్ తో స్టాప్ చేసి గ్యాప్ ని ఇమీడియట్ గా ఫిల్ చేయడం అది బేసిక్స్ లోనే ఫస్ట్ సిద్ధాంతం అని అంటాడు. దానికి ఓనాజీ షాక్ అవ్వకుండా స్మైల్ చేస్తాడు. ఇక బాల్ ఎయిర్ లో ఉండి కరాసు జంప్ చేసి ఆ బాల్ ని తన చేస్తూ తీసుకొని లెట్స్ గో న్యూ బార్న్ బ్లూ లాక్ అని లెఫ్ట్ సైడ్ లో ఉన్న హియోరీకి లాంగ్ పాస్ చేస్తాడు. అప్పుడు కామెంటేటర్స్ వచ్చి జపాన్ కౌంటర్ అటాక్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు బాల్ హియోరీ దగ్గరికి వెళ్తుందని అంటారు. అయితే తన నుంచి బాల్ ని తీసుకోవడానికి 2 డిఫెండర్స్ వస్తారు. కానీ హియోరీ ఫాస్ట్ ఫ్రంట్ లైన్ లో ఉన్న రిన్ కి బాల్ ని పాస్ చేస్తాడు. బట్ తన నుంచి బాల్ ని తీసుకోవడానికి తన దగ్గర ఒక డిఫెండర్ ఆల్రెడీ ఉంటాడు. బట్ తన ముందుకు రాకుండా రిన్ తన బాడీతో ఆ డిఫెండర్ ని బ్లాక్ చేస్తాడు. ఇక పాస్ ని రిసీవ్ చేసుకుని తన డ్రిబ్లింగ్ తో డిఫెండర్ ని బ్రేక్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు. అలా ఇంకొక 2 డిఫెండర్స్ వస్తారు. అయితే ఫస్ట్ డిఫెండర్ ని ముందులాగే బ్లాక్ చేసి దాటుకొని వెళ్ళిపోతాడు. బట్ ఇంకొక డిఫెండర్ రిన్ ని ఎలా డిఫెండ్ చేసి తన నుంచి బాల్ ని ఎలా తీసుకోవాలని స్కేరింగ్ ఫేస్ లో పెడతాడు. అప్పుడు రిన్ వచ్చి నీకు దమ్ముంటే నన్ను స్టాప్ చేసుకోరా అని ఛాలెంజ్ చేస్తాడు. ఇక రిన్ ఒక ఇన్సెంట్ కరువుతో గోల్ ని లెఫ్ట్ కార్నర్ లోకి షూట్ చేసి నేను గోల్ ని షూట్ చేసి చాలా టైం అయింది, ఒకసారి అక్కడ చూడని చెప్తాడు. కానీ సడన్ గా ఓనాజీ మన నాగేంద్ర గేమ్ ఆడతాం కదా, సేమ్ అలా నెట్ దగ్గరికి జంప్ చేసి తన లెగ్ తో ఆ గోల్ ని స్టాప్ చేసి ఇక్కడ నేను ఉండగా మీకు భయమేలా అని ఒక స్మైల్ చేస్తాడు. అప్పుడు కామెంటేటర్స్ షాక్ అయిపోయి రిన్ గోల్ ని ఓనాజీ స్టాప్ చేశాడు. బట్ అతను అక్కడికి ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఈ 2 టీమ్స్ వచ్చి బ్రిలియంట్ ఓపెనింగ్ అటాక్స్ తో స్టార్ట్ చేశారు. ఇది ఓపెనింగ్ బ్యాటిల్ కి పర్ఫెక్ట్ మ్యాచ్అప్స్ అని అంటారు. అలాగే ఆడియన్స్ కూడా వాళ్ళ ఓపెనింగ్ బ్యాటిల్స్ ను చూసి ఫైర్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక బాల్ ఎయిర్లో ఉంటుంది. బట్ టీంలో అందరూ మ్యాచ్ ని ఆడుతూ ఉంటే ఈజీగా ఒక కార్నర్ లో నైజీరియా టీం ప్లేయింగ్ స్టైల్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈజీగా బాల్ ని అలా చూస్తాం. మేము ఈ మ్యాచ్ ని విన్ అవ్వడం చూసానని ఈజీగా కంప్లీట్ గా ఎవాల్వ్ అవ్వడం చూస్తాము.
ఇక కింద టెక్స్ట్ చూసుకుంటే వినయధారని చూశాడు. ఇక డెమన్ కి నైజీరియా టీం ని అడాప్ట్ చేసుకొని ఇక ఫీల్డ్ ని కంట్రోల్లోకి తీసుకోబోతున్నాడని ఉంటుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ లో ఈసీగా గోల్ ని స్కోర్ చేస్తాడా లేదా ఓనాది ఈసీగాని స్టాప్ చేస్తాడా లేదా ఈసీగా బదులుగా గోల్ ని స్కోర్ చేస్తాడా అని నెక్స్ట్ వీక్ లో తెలుస్తుంది. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.